30 ఏళ్ళకి పెళ్ళి అమ్మాయినా అబ్బాయినా మంచి పైలా పర్చేసి వయస్సు అంటారు. పేదవాడు దరిద్రుడు శృంగార భోగాలు హాయిగా ధర్మశాస్త్రానికి ఇబ్బంది లేకుండా దరిద్రుడు అంటే ఎంత శృంగార భోగాలు భార్యతో మాత్రమే కంటే నికృష్టుడు దరిద్రుడు వీడికి ఉన్నా సరిపోవట్లేదు. ఇదంతా పురోగమనం గమనించండి. పక్కదలపకుండా ఉండడం, 10 ఏళ్లకి నిర్భయంగా పడుకోగలగడం, ఒంటరిగా 20 ఏళ్లకి అందరితో కలుపుకోలుగా ఉండి 4 స్నేహితులను సంపాదించుకోగలగడం, 30 ఏళ్లకి పెళ్లి చేసిన శృంగార భోగాలు అనుభవించడం. ఎదిగా లేదా ఒక మెట్టు పురోగమనం. ఈ తర్వాత విధానం ఉంటుంది కథ. 40 ఏళ్ళకి శృంగార భోగాలు అన్ని కలుపుకోలుతనాలు బాగా డబ్బులు లేకుండా ఎలాగా ఎందుకని మనం డబ్బులు జీవితానికి సరిపడ సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. 40 ఏళ్ళకి అదే పెరిగిన కొద్దీ మదం పెరిగిపోతుంది. అది కూడా ధర్మ మార్గం. శృంగార భోగం ఎలాగైతే ధర్మ మార్గంలో ఉన్నామో డబ్బు సంపాదించడం కూడా ధర్మ మార్గమే. ధర్మం అనేది అన్నిటికీ వెనకాల ఉంటుంది. ఒక నాటకం వేస్తే నాటకంలో వేదిక మీద నటీనటులు మారచ్చు, వెనకాల తెర అలాగే ఉంటుంది. ఆ తెర పోతే ఇంకో తెర. వైరాగ్యం ఉందా?